హలో అండి. ఇవాళ మరికొన్ని 10 కొత్త పదాలు చూసేద్దాం. ఒక 10 కొత్త పదాలు చూద్దాం. మెలంకలి అంటే విచారం అన్నమాట, అంటే దుఃఖం. మెలంకలి అంటే సాడ్ అన్నమాట. మిజరబుల్ అన్న సాడ్, డిప్రెస్డ్ అన్న సాడ్, విచారం అన్నమాట. ఫ్యూరియస్, యాంగ్రీ, wrathful, ఇరిటేట్ అంటే కోపం, ఇరిటేటెడ్ అంటే కోపం, ఫ్యూరియస్ అంటే కోపంతో. అప్రహెన్షన్ అంటే ఫియర్ అన్నమాట, అంటే భయం. డ్రెడ్, యాంగ్జైటీ అంటే భయం అన్నమాట. ఫ్లా, ఇన్యాక్యురేట్, ఎర్రర్, మిస్టేక్. ఫ్లా అంటే మిస్టేక్. రెగ్యులేట్, గవర్న్, రూల్. అడ్మినిస్టర్ అంటే నియంత్రించడం లేదా అదుపులో ఉంచడం. రెగ్యులేట్ అంటే నియంత్రించడం లేదా అదుపులో ఉంచడం అన్నమాట. వాలియంట్ అంటే ధైర్యంగా, శౌర్యవంతుడైన. బ్రేవ్, ఫియర్లెస్, కరేజియస్ అంటే ధైర్యవంతుడు అన్నమాట. సోషియబుల్ అంటే స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా. కార్డియల్, ఎమియబుల్ అంటే స్నేహపూర్వకంగా. అప్రైట్ అంటే నిజాయితీగా. ఆనెస్ట్, ట్రూత్ఫుల్నెస్, సిన్సియర్ అంటే నిజాయితీగా, ధర్మంగా. అప్రైట్ అంటే నిటారుగా నడుస్తుంది లేదా నిజాయితీగా నడుస్తుంది. ఇండాలెంట్ అంటే బద్ధకం. స్లగ్గిష్, లేజీ, లెథార్జిక్ అంటే బద్ధకం. ఓకేనండి, ఇవాళ 10 వర్డ్స్ అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ అన్నీ రిపీట్ చేద్దాం. ఓకేనా? ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేడ్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ విడిచిపెట్టడం. అబాండన్ ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టు. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన ఇతరులతో కలిసిపోయే స్వభావం అన్నమాట. హాస్టిల్ శత్రుత్వం. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ బలహీనమైన, వీక్. డిటర్మైన్ నిర్ధారించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ, పూర్తిగా నయమగుట. బొంబాస్టిక్ చాలా కష్టం. డిఫికల్ట్, లాగ్ ఆలస్యం. ల్యూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా తేలికైనది. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ లో ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం. మతోన్మాదం. స్లాండర్ అపవాదు, నింద. స్ట్రూడ్ తెలివి, స్కాంటీ కరువు. డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం, బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం, సహజమైన స్వభావం. ఎన్వి అసూయ. ఇన్వేడ్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం, శాశ్వతమైనది. బెవే గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమ కాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలెటరల్ తాకట్టు, జామీను. లివే వసూలు చేయడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం. తన ధోరణి తనన్నమాట, ఎవరి మాట వినడు. ఆ వాదాన్ని పిడివాదం అంటారు. పిడివాదంతో మాట్లాడడాన్ని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సెస్ నీతి నియమాలతో కూడినది, మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ గట్టిగా మాట్లాడడం. క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్త శుభ్రం చేయడం. ఆర్టిక్యులేట్ ఉచ్చారణ. కంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం, ఫ్రూట్ఫుల్. సటిల్ సున్నితమైన. రుడిమెంటరీ మూలం. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం. ఫినామినన్ ఈవెంట్. ఎండోర్స్మెంట్ మద్దతు. ఎంపిరికల్ అనుభవాలతో కూడినది. వివిడ్ స్పష్టమైనది. వోలిటైల్
అస్థిరమైన చంచలమైన మార్పు. అడ్హియర్ అంటుకొని కట్టుబడి ఉండడం. అండర్మైన్ అణగదొక్కించడం. వైస్ వర్సా ఒక వాక్యానికి విరుద్ధం. ఐ హేట్ ఫిల్దీ మురికి. ఖేయాస్ గందరగోళం. కౌంటిన్యూస్ ముఖ కవళికలు. డిప్రైవ్ అందకుండా చేయడం. డివిల్ నివసించడం. ఇండిజెన్స్ పేదరికం. ఇంప్లిసిట్స్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడే మనస్తత్వం. హెక్నీడ్ ఎక్కువగా వాడడం వల్ల కామన్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని మచ్చలేని. హస్టిల్ తొందరగా వేగంగా. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ హానికరం. గ్లుట్ ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ మార్చడానికి వీలు తగినది. మిథికల్ అంతా కథే. మ్యూటినీ రివోల్ట్ తిరుగుబాటు. హెన్పెక్ భార్య చేతుల్లో ఉన్న భర్త అన్నమాట. మెర్లీ కేవలం డెమాన్స్ట్రేట్ ప్రదర్శించడం. ఎరాడికేషన్ నిర్మూలన. అబండన్ సమృద్ధిగా. అబాండన్ విడిచిపెట్టడం. క్రానిక్ దీర్ఘకాలిక చాలా కాలం నుండి. అపేరెంట్ స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ పోరాటం శత్రుత్వం. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు. కాన్సిక్వెన్సెస్ ఫలితాలు. ఎరిడ్ పొడిగా ప్రాంతానికి సంబంధించింది. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు అంటే దేశాల మధ్య చర్చలు ఒప్పందాలు స్నేహపూర్వక సంబంధాలు. కంప్లై కట్టుబడి లేదా పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక అంటే ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలన్నమాట. ఖండించడం వద్దని చెప్పడం. కన్నోటేషన్ అర్థం అన్నమాట అంటే భావన. కాన్సిక్యూటివ్ వరుసగా. రీఎన్ఫోర్స్ బలపరచడం. కన్సెన్సస్ ఏకాభిప్రాయం. డిస్కోర్స్ ఉపన్యాసం. కొరెలేషన్ అన్యోన్య సంబంధాలు. ఎవాల్వ్ వికసించడం. డివర్స్ వైవిధ్యం. బిజార్ అంటే విచిత్రం వింత విచిత్రం. వర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ బహిష్కరించడం. పెరిష్ పాడైపోయిన వస్తువులు. బ్లిస్ ఆనందం. జెనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైన. కంప్రెస్ కుదించడం. కన్జైన్ అప్పగించడం. క్యాన్వస్ ప్రచారం. డెస్పోటిక్ అమాంశం. కన్ఫర్ ప్రధానం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది నమ్మశక్యం కానిది. ఎంబాక్ ప్రారంభించడం ప్రవేశించడం. రేవింగ్ ఉద్వేగపూరితమైన కోపం. రివెటింగ్ ఆకర్షణీయమైనది మనసు గట్టిపడేసేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం తీవ్రత. ఫీచర్ ముఖ్యమైన లక్షణాలు. ఎల్యూర్ ఆకర్షణీయమైనది. ఎడ్జోన్ వాయిదా. ఎన్హేలేషన్ నాశనం చేయడం. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇంట్యూషన్ అంతర్జ్ఞానం ఆకస్మికంగా కలిగే జ్ఞానం. ఇంప్యుడెన్స్ అహంభావన. పంజెంట్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అనువాదం. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టిన్ స్వచ్ఛంగా నిష్కల్మషంగా. స్టిమ్యులేట్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారు వేరే వర్గం వారిని వీరు ఇలాంటి వారే అని చెప్పి అనుకోవడం. ఓకే. డిస్టింక్ట్ అంటే తేడా. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణ. ఎన్వైటింగ్ అభిషేకం. కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రమైన. కాన్సిక్రేటెడ్ ఫుడ్ అంటే ప్రసాదం. రెసిలియంట్ జీవితంలో ఎన్ని ఎడుదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి పుంజుకోవడం దాన్ని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే సూత్రాలు అన్నమాట. రూల్స్ గైడెన్స్. ప్రిన్సిపాల్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు. ఇంకా ప్రిన్సిపాల్ అంటే మెయిన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్ అంటే పెద్ద అమౌంట్స్ లోన్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్న అమౌంట్స్ని కూడా ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్ గాఢమైన లోతైన. మిటిగేట్ తీవ్రతను తగ్గించడం. అబామినల్ అంటే అసహ్యకరమైనది. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. ఎమియబుల్ ప్రేమపూర్వకంగా. అకార్డ్ ఒప్పందం. ఎపతి నిరుత్సాహం అయిష్టం అన్నమాట. యాంటిపతి అయిష్టం. అడ్వర్సిటీ దురదృష్టం. ఎబేస్ అవమానించడం. ఎబ్బేష్ నిరుత్సాహపరచడం.
ఎబ్బేట్ తగ్గించడం, తగ్గించు అనే అర్థం వస్తుంది. అగ్మెంట్ పెంచు, అడమెంట్ మొండి, అగ్రవేట్ ఎక్కువ చేయడం, అలయన్స్ యూనిటీ కూటమి పొత్తు, ఆల్టర్కేషన్ గొడవ లేదా కోపంతో కూడిన వాదనని సూచిస్తుంది అన్నమాట. అంబిగియస్ అస్పష్టంగా ఒకటి కంటే ఎక్కువ విధాలుగా అర్థం అవడం. ఆరోగెంట్ గర్విష్టి, ఎజైల్ దాడి అటాక్. ఆర్డియస్ అంటే కష్టమైన. ఎవెంజ్ అంటే పగ. ఎవెంజ్ అన్న రివెంజ్ అన్న పగ. కన్సీడ్ అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట. ఏదైనా ఏ విషయం ఎలా ఎండ్ అవుతుందో, ఎలా ముగుస్తుందో అనేది కల్మినేషన్. క్రిప్ కుంటితనం లేక శారీరక వైకల్యం. క్రాఫ్టీ తెలివైన, ఉపాయం పన్నే. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా విరుద్ధంగా. కొరబేషన్ ధృవీకరించడం, బలపరచడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలిషన్ ఢీకొనడం. సీజ్ ఆగిపోవడం. కమోషన్ గందరగోళం. చెరిస్ ప్రేమించడం, గౌరవించడం. కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్ష్యూర్ విమర్శించడం. క్యాన్వస్ గట్టి నూలు వస్త్రం లేదా ప్రచారం. క్యాప్టివిటీ బందీగా ఉండడం. కెటాస్ట్రోఫ్ ఘోరమైనది లేదా విపత్కరమైనది. కేరస్ ప్రేమగా తాకడం. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకం. కాంకర్డ్ అంగీకారం. సీడ్ అంటే వదులుకోవడం. ఇన్విన్సిబుల్ అజేయుడు. ఫ్లాక్ మంద. ప్యాంథిజం సిద్ధాంతం. అంతా దేవుడే, సర్వం దేవుడే అని నమ్మడం. స్టాయిక్ జ్ఞాని. సుఖానికి దుఃఖానికి వశం అవ్వకుండా ఉండేవాడిని స్టాయిక్ అంటారు. అమెచ్యూర్ వృత్తిగా కాకుండా సరదాగా చేసేవారిని అమెచ్యూర్ అంటారు. డిప్సోమానియా మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవారు. డిప్సోమానియా అంటే మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదల కొలిచే ఇన్స్ట్రుమెంట్ అంట లేదా పరికరం. బిబ్లియోఫైల్ పుస్తకాల ప్రేమి. ఆలిగ్రేకి కొద్దిమంది పాలన. అరిస్టోక్రసీ అంటే ఉన్నత పాలన లేదా రాజుల పాలన లేదా ప్రభువుల పాలన. బేల్ పెద్ద వస్తువుల కట్ట. అనార్కోనిజం పురాతనమైన వస్తువులు లేదా అనార్కోనిజం అంటే పాతకాలంలో మోడర్న్ యుగ వస్తువులు కనబడడం, కొత్త కాలంలో పాత వస్తువులు కనబడటం. కాలజ్ఞాన దోషం అన్నమాట. ఉటోపియా అంటే గొడవలే లేని ఊహాప్రపంచం అన్నమాట. ఊహించడం. ఆ ప్రపంచం ఎప్పుడు వస్తుందా, ఒక్క గొడవ లేకుండా అలాంటి ప్రపంచం ఎలా ఉంటుంది అని. కొమాటోస్ అంటే కోమా. బెనిఫాక్టరీ సహాయం చేసే వ్యక్తి. సోవినియర్ అంటే జ్ఞాపకంగా తెచ్చుకునే ఒక వస్తువు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ ఔషధ చికిత్స అన్నమాట. అంటే క్యాన్సర్ చికిత్సని కీమోథెరపీ అంటారు. ఆర్బిట్రేటర్ మీన్స్ మధ్యవర్తి. ఎరెనా క్రీడాస్థలం. హెరిటిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తును చూసి భయపడే, ఎత్తు వలన భయం అన్నమాట. బయోటా జీవులు. ఆల్గోఫోబియా నొప్పుల వల్ల భయం. సోమాంబులిస్ట్ నిద్రలో నడిచే వ్యక్తి.
సెంటిపేడ్ ఎక్కువ కాళ్ళు ఉన్న ఒక పురుగు అనమాట. జియాలజిస్ట్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ అనమాట. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాష్ ఏరియా ఉంటాయి కదా, దాన్ని స్కలరీ అంటారు. హోమోఫోన్ పదాలు డిఫరెంట్గా ఉన్న పదాలు సేమ్గా ఉన్న దాని అర్థాలు వేరుగా ఉంటాయన్నమాట. ఎపనీ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ఎ నేమ్ అనమాట. అంటే ఒక వ్యక్తి పేరు మీద ఏదైనా బ్రాండ్ ఉండడం లేదా ఆర్గనైజేషన్కి పేరు పెట్టడం అన్నమాట. ఫేషియస్ హాస్యకరమైన. మెలోడ్రాయిట్ అంటే అసమర్థత, అనుభవం లేని. అబ్రోగేట్ అంటే ఉపసంహరించుకోవడం, రద్దు. పీవిష్ అంటే చికాకు. గ్లీన్ అంటే కలెక్ట్, సేకరించడం. అన్పొసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకోలేని. రీడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం లేదా అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయడం. స్కారెన్ ఫ్రూట్ అంటే ఇతరుల కష్టాన్ని చూసి సంతోషపడ్డం అనమాట. అనామలీ అంటే అసాధారణంగా, ఊహించని విధంగా. క్యాటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. అంటే పిండి పులవాలనుకోండి, త్వరగా ఆ ప్రాసెస్ని త్వరగా చేయాలంటే ఈస్ట్ని యాడ్ చేస్తాం, అప్పుడు త్వరగా పిలుస్తుంది. కాజ్ ఆఫ్ ప్రాసెస్ని క్యాటలిస్ట్ అంటారు. ఎకనామికల్ అంటే డబ్బు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వనరుల పరంగా కానీ ఆదా చేయడం అనమాట. కన్స్ట్రెయిన్ పరిమితి. ఇర్రిఫ్యూటబుల్ కాదనలేని. డిగ్రేడ్ క్షీణించడం లేదా అవమానించడం. అబోరియస్ శ్రమతో కూడిన. ఎలాబొరేట్ వివరంగా. అనాలగస్ సమానమైన. ఈగోటిస్ట్ అహంకారి. చివినిజం తమ దేశమే గొప్ప, తమ భాషే గొప్ప, తమ ప్రాంతమే గొప్ప, తమే గొప్ప అని చెప్పి విర్రవేగుతూ ఉంటారు. అలాంటి సుపీరియారిటీ ఫీలింగ్నే చివినిజం అంటారు. పార్షియల్ నిష్పక్షపాతి. బిలిటిల్ తక్కువ చేసి మాట్లాడడం. లెథార్జిక్ బద్ధకం, నీరసం. ఎంబ్రాయినిక్ పిండి దశలో ఉన్న లేదా ప్రారంభ దశలో ఉన్నది అని అర్థం. మెస్మరైజ్ హైప్నటైజ్ అంటే మైమరపించడం లేదా వశపరచుకోవడం. అటానమస్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్రం. రిజాల్వ్ డిటర్మైన్ అంటే పరిష్కరించడం, నిర్ణయించడం, నిర్ధారించడం. పరిష్కరించుకోవడాన్ని రిజాల్వ్ అంటారు. పర్మియబుల్ అంటే సీల్ అన్నమాట, ప్రవేశించలేని అని. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ శిఖరం ఎత్తు. డిస్క్రిమినేషన్ పక్షపాతి, వివక్ష. సెరెన్ ప్రశాంతం. కాంప్లిమెంటరీ పరిపూర్ణమైన. కొహెసివ్ ఐక్యమగుట. ప్రివేల్ ట్రయం అంటే నచ్చజెప్పు. ఎంట్రాల్ క్యాప్టివిటీ అంటే ఆకర్షించు. మిస్ఇంటరప్ట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. ఈక్విటబుల్ ఫెయిర్ అంటే సమానమైన న్యాయం. అవర్ట్ ప్రివెంట్ అంటే నివారించు. ఓకేనా. ఆటోక్రసీ టైరానికల్ అంటే ఏకాధిపత్యం అన్నమాట. ఆటోక్రటిక్, టైరానికల్ ఏకాధిపత్యం అంటే హిట్లర్ రూల్ అని వస్తుంది. డిక్రీడ్ అంటే వివేకమైన, రహస్యమైన, వివేకమైన అని వస్తుంది. కమెండబుల్ వర్తీ ఆఫ్ ప్రైజ్ అంటే మెచ్చుకోదగిన. డిటర్మెంటల్ కాజ్ హార్మ్ హానికరమైన. కొలోజల్ హ్యూమాన్గస్ భారీ, గొప్ప. ఓకే.
ఎసెంట్రిక్, పెక్యులర్ అసాధారణంగా, బాల్స్టర్ సపోర్ట్ బలపరచడం, ఎగ్జాంప్లర్ మోడల్ ఉదాహరణ, క్రెస్ట్ ఫాలన్ డిసప్పాయింట్ కృంగిన, డెక్స్టరిటీ నేర్పు నైపుణ్యం, జస్ట్ అంటే అభిరుచి, యోక్ రెండు ఎద్దుల యోక్ మీన్స్ రెండు ఎద్దుల్ని కలిపే కర్ర అనమాట. ఈల్డ్ దిగుబడి లభించు, వ్యాలిడ్ చెల్లుతుంది, వెనం విషం, ఆసిలేట్ ఊగుసులాట, వెర్బోస్ మాటలతో కూడిన, వోగ్ వాడుక ప్రచారం, వెరేషియస్ విపరీతమైన లేదా ఆతృతగా, వెయిల్ హైడ్ పరదా ముసుగు, విషియస్ దుర్మార్గం, వేన్ పాలిపోయిన, ఫేడ్ ఫియబుల్ పేలన్న పాలిపోయిన, వేన్ డిక్లైన్ డెట్రియోట్ అంటే క్షీణించడం, విత్ హోల్డ్ నిలుపడం, రిస్ట్రెయిన్ రిజర్వ్ రీట్రాట్ అన్న నిలుపుదల అన్నమాట. వారినస్ వెజిలెన్స్ కాషన్, వాచ్ఫుల్నెస్ జాగ్రత్త, వేవ్ రెలంక్విష్ రినౌన్స్ రిమూవ్ మాఫీ, విస్మికల్ ఎసెంట్రిక్ ఫ్యాన్సీఫుల్ విచిత్రమైన, విల్ట్ పెరిష్ డిట్రియోట్ విథర్ వాడిపోయిన ఎండిపోయిన, ఎఫ్లూయన్స్ ఐశ్వర్యం సంపద, టబు నిషేధం లేదా బ్యాన్, ప్రివెంట్ ప్రొహిబిషన్ అన్న బ్యానే, థ్వార్ట్ ఫ్రస్ట్రేట్ ఒపోజ్ అడ్డుకోవడం, టెస్టిమోనీ విట్నెస్ డిపోజిషన్ అంటే సాక్ష్యం రుజువు, ఓయేజ్ సముద్రయానం అన్నమాట. పయోనీర్ మార్గదర్శకుడు, ఐడియోలేటరీ అంటే విగ్రహారాధన, ఇంటర్పోలేట్ అంటే తెలిసిన సమాధానం ద్వారా తెలియని సమాచారాన్ని రాబట్టుకోవడం లేదా మధ్యలో చేర్చడం, రెట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం, అంటే ఒక మూవీ చూసినప్పుడు ఈ సీన్ పెడితే బాగుంటుంది, ఈ ఫైటింగ్లో ఇలా చేంజెస్ వస్తే బాగుంటుంది అని మనం మళ్ళీ రెట్రోస్పెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటాం కదా, దాన్నే రెట్రోస్పెక్ట్ అంటారు. ఇర్రివోకబుల్ అంటే తిరిగి రద్దు చేయలేనిది, ట్రూయిజం నిజం, ఇండాక్ట్మెంట్ నేరారోపణ, ఓకే, బ్యాఫల్ గందరగోళం, బార్బేరియస్ అనాగరికతమైన క్రూరమైన, బెన్వలెన్స్ దయ, బ్లెమిష్ మరక మచ్చ, బ్లాస్ఫీ దేవుడిని దూషించడం లేదా మత గ్రంథాలని దూషించడం, ప్లాంటన్ సరదాగా సూటిగా స్పష్టంగా, అబ్జ్యూర్ వదులుకోవడం, యాబ్జెక్ట్ నీచమైన స్థితి, అడాషియస్ ధైర్యం సాహసం, అడ్జసెంట్ పక్కనే సమీపంలో, పెనేషియా రెమిడీ రోగ నివారిణి ఔషధము ఒక మూలిక, నెవర్త్లెస్ నన్లెస్ ఆన్ ద కాంట్రరీ హౌఎవర్ అంటే అయినప్పటికీ, అడిక్వేట్ ఎనఫ్ ప్లెంటీ సఫిషియంట్ అంటే తగినంత, ఇండిస్పెన్సబుల్ పారామౌంట్ క్రూషియల్ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైనది, ఆర్కియక్ యాంటిక్వేట్ ఏన్షియంట్ ఓల్డ్ అంటే చాలా పురాతనమైనది, ఎల్యూసిడేట్ ఇల్యూమినేట్ సింప్లిఫై ఎక్స్ప్లెయిన్ అంటే స్పష్టంగా వివరించడం, ఇమినెంట్లీ సూన్ బిఫోర్ లాంగ్ ఇన్ నో టైమ్ అంటే తర్వాత లేదా త్వరలో వెంటనే, ఫ్లక్చువేట్ ఆసిలియేట్ ఆల్టర్నేట్ వ్యారీ అంటే మారుతూ ఉండే, బై నో మీన్స్ నెవర్ నాట్ ఎవర్ అట్ నో టైమ్ అంటే ఎంత మాత్రం కాదు, టిపికల్ వైడ్ స్ప్రెడ్ ఆర్డినరీ కామన్ అంటే సాధారణమైన, ఎక్సెప్షనల్ రేర్ అన్యూజువల్ ఇన్ఫ్రీక్వెంట్ అంటే అసాధారణమైన,
డౌన్ ద లైన్, ఇన్ ద ఫ్యూచర్, లేటర్, ఆఫ్టర్ అంటే తరువాత అనే అర్థం వస్తుంది. రినౌన్, ప్రామినెంట్, ఫేమస్, వెల్ నోన్ అంటే ప్రసిద్ధి చెందిన. సబ్స్టాన్షియల్, ట్రెమెండస్, కన్సిడరబుల్, బిగ్ అంటే చాలా పెద్దది అన్నమాట. ప్లమెంట్, డిక్లైన్, డెమినిష్, డిక్రీస్ అంటే క్షీణించడం, తగ్గడం. కాన్సెప్ట్, పర్సెప్షన్, నోషన్, ఐడియా అంటే భావన లేదా అవగాహన అన్నమాట. కంటెంప్లేట్, థింక్, కన్సిడర్, బిలీవ్ అంటే లోతుగా ఆలోచించడం అన్నమాట. రిడెండెంట్, సూపర్ఫ్లూయస్, ఓవర్వెల్మింగ్, ఎక్సెసివ్ అంటే ఎక్కువగా అనే అర్థం వస్తుంది, అతిగా, ఎక్కువగా. యూనిఫైడ్, ఎంటైర్, కంప్లీట్, హోల్ అంటే అంతా కలిపి, ఏకంగా. ఓకే. కన్సర్వ్, ప్రిజర్వ్, సేఫ్గార్డ్, ప్రొటెక్ట్ అంటే సంరక్షించడం. ఇనాగ్రేట్, ఇనిషియేట్, కమెన్స్, స్టార్ట్ అంటే ప్రారంభించడం. కంక్లూడ్, టర్మినేట్, ఎండ్, ఫైనలైజ్ అంటే ముగించు. ఎక్స్పిడిషన్, వోయేజ్, జర్నీ, ట్రావెల్ అంటే యాత్ర. కొనర్బేషన్, మెట్రోపాలిస్, అర్బన్ ఏరియా, సిటీ అంటే పట్టణం. లే ఆఫ్, డిస్మిస్, ఫైర్ అండ్ టర్మినేట్ అంటే తొలగించు అని అర్థం. ఎక్సెప్షనల్, గుడ్, ఎక్సలెంట్, అవుట్స్టాండింగ్ అంటే అసాధారణమైన. డెట్రిమెంటల్, అడ్వర్స్, డ్యామేజింగ్, బ్యాడ్ అంటే హానికరమైన. హార్నెస్, యూజ్, అప్లై, యూటిలైజ్ అంటే ఉపయోగించడం. అసిస్ట్, హెల్ప్, ఫెసిలిటేట్, సపోర్ట్ అంటే సహాయం చేయడం. ఫార్ములేట్, కన్స్ట్రక్ట్, డెవలప్, మేక్ రూపొందించడం. అక్యుములేట్, ఎక్వైర్, ఆబ్టైన్, గెట్ అంటే సంపాదించడం, పొందడం. ఎక్స్కలేట్, యాంప్లిఫై, సర్చ్, ఇంక్రీజ్ అంటే పెంచు, విస్తరించు అనే అర్థం వస్తుంది. స్ట్రెంగ్తెన్, బూస్ట్, అడ్వాన్స్, ఇంప్రూవ్ అంటే బలపరచడం. డెట్రియోరేట్, డిగ్రేడ్, ఎక్సాసర్బేట్ అండ్ వర్సన్ అంటే చెడిపోవడం లేదా అధ్వానంగా అవడం అన్నమాట. ఇంటర్ప్రెట్, ఎక్స్ప్లెయిన్, డిఫైన్, క్లారిఫై అంటే అర్థమును వివరించడం. ఇన్క్వైర్, ఆస్క్, రిక్వెస్ట్, క్వశ్చన్ అంటే ప్రశ్నించడం. ఎస్టిట్యూట్, స్మార్ట్, ఇంటెలిజెంట్, కీన్ అంటే తెలివి గల, వివేకం గల. వర్సటైల్, ప్రొఫిషియెంట్, కాంపిటెంట్, స్కిల్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట. అంటే వివిధ పని చేయడంలో, వివిధ పనుల్లో నైపుణ్యం పొందడం. వర్సిటైల్, ప్రొఫిషియన్సీ అదే. కాంప్రహెండ్, లెర్న్, అబ్జర్వ్, మాస్టర్ అంటే నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, లోతుగా అర్థం చేసుకోవడం. ఇంటెలెక్చువల్, థింక్, ఫిలాసఫర్, స్కాలర్ అంటే మేధావి. జియోపారడైజ్, డెవస్టేట్, హార్మ్, ఎండేంజర్ అంటే ప్రమాదంలో అనే అర్థం వస్తుంది. ఓకే. ధ్వంసం. ఎకోసిస్టమ్, నేచర్, వైల్డర్నెస్, బయోస్పియర్ పర్యావరణ వ్యవస్థ ఇది అన్నమాట. ఏంటి, పరిసరాలు అన్నమాట, అంటే పర్యావరణం అన్నమాట. రెజిమ్, గవర్నమెంట్, అడ్మినిస్ట్రేట్, అథారిటీ పాలన వ్యవస్థ లేదా పాలన కాలం అని వస్తుంది. ఇన్హాబిటెంట్, పీపుల్,
సిటిజన్ ఇండివిజువల్ అంటే నివాసులు అన్నమాట. లెజిస్లేషన్ లా, ఆర్డినెన్స్, రెగ్యులేషన్ అంటే శాసనం, చట్టం అన్నమాట. ఇన్వెస్టిగేట్, స్టడీ, రీసెర్చ్, ఎక్స్ప్లోర్ అంటే పరిశోధన కింద వస్తుంది. డివైస్, ఇన్వెంట్, ఇన్నోవేట్, డెవలప్ అంటే కనుగొనడం, నూతన ఆవిష్కారం అన్నమాట. ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్, ఇన్వెస్టిగేట్, ఎక్స్పెరిమెంట్ అంటే అన్వేషణ, కొత్త విషయం. బ్రేక్ త్రూ, గ్రో, ఎవాల్వ్, అడ్వాన్స్మెంట్ అంటే పెద్ద విజయం అన్నమాట, వృద్ధి అనే అర్థం వస్తుంది. లా బ్రేకర్, కన్విక్ట్, క్రిమినల్, అఫెండర్ చట్టాన్ని ఉల్లంఘించే అతన్ని లా బ్రేకర్, అఫెండర్ అంటారు. మెలంకనీ, మిజరబుల్, డిప్రెస్, సాడ్ అంటే విచారం, దుఃఖం. ఓకే, ఇవాళకి అన్నీ కంప్లీట్ అయ్యాయండి. అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా?